హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, మనకి నీట్ కౌన్సిలింగ్లో ఈఎస్ఐసి ఐపీ కోటా అని ఒక కోటా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మీకు చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ ఈఎస్ఐసి మెడికల్ కాలేజెస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. సో మీకు ఫెసిలిటీస్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో టోటల్ మోడర్న్ కాలేజెస్ లాగా ఉంటాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ఈ ఈఎస్ఐసి కోటా కిందికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, మీరు ఈఎస్ఐసి కోటా కిందికి రావాలి అనుకుంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సో ఓకేనా? అలాగే వీటికి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, సో ఈ అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, వీటన్నిటి గురించి టోటల్గా ప్రతి ఒక్కదాని గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే చూడాలి చివరి వరకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానీ ఆ పోయిన ఇయర్స్లో కానీ చాలామంది సో వాళ్ళ దగ్గర రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఈ కోటా కింద అప్లై చేసుకోకుండా సీట్ మిస్ అయ్యారు. సో ఈ ఇయర్ ఆ మిస్టేక్ జరగకూడదు అనుకుంటే సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మనకి ఇండియాలో ఏంటంటే టోటల్గా 11 ఈఎస్ఐసి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఈఎస్ఐసి మెడికల్ కాలేజెస్. సో మన ఏపీ అండ్ తెలంగాణలో కంబైన్గా చూస్తే మనకి హైదరాబాద్లో ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అయితే ఉంది. సో ఈ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ నేను ముందు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ వీటిలో మీకు సీట్ కావాలి అనుకుంటే ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈఎస్ఐసి ఐపీ సర్టిఫికేట్ అని సపరేట్గా ఒకటి ఉంటుంది. సో ఈ కోటా కింద సీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఈ కోటా గురించే. ఓకేనా? ఎవరి దగ్గర అయితే ఈఎస్ఐసి కార్డు ఉంటుందో, సో నేను ఈఎస్ఐసి కార్డు అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, సో ఎవరు ఆ కార్డు తెచ్చుకోవచ్చు, వాటన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో టోటల్గా ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో 3 టైప్స్లో మీరు అడ్మిషన్ అనేది పొందొచ్చు. ఫస్ట్ టైప్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా కింద 15% ఆఫ్ ద సీట్స్కి అడ్మిషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయనుకోండి, ఆ 100 సీట్స్లో 15 సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు. వాటికి ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ కోటా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐసి హైదరాబాద్ ఉంది కదా, సో ఇది హైదరాబాద్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి స్టేట్ కోటా ద్వారా కూడా అడ్మిషన్ ఉంటుంది. ఓకేనా? ఈ ఆల్ ఇండియా కోటాకి అలాగే స్టేట్ కోటాకి ఈఎస్ఐసి సర్టిఫికేట్ అనేది అవసరం లేదు, ఈఎస్ఐసి కార్డ్ అనేది అవసరం లేదు. సో నార్మల్ కౌన్సిలింగ్ లాగానే అందరూ ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఆల్ ఇండియా కోటా స్టేట్ కోటా కాకుండా ఇంకొక కోటా ఉంటుంది, ఈఎస్ఐసి ఐపీ కోటా అని. సో ఇది ఆల్ ఇండియా త్రూ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లోనే జరుగుతుంది. ఎంసీసీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అయితే ఇది సపరేట్గా ఎవరి దగ్గర అయితే ఐపీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇక్కడ ఉన్నాయి కదా సీట్స్ అనేవి ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో, ఇవి కేవలం ఐపీ కోటాకి మాత్రమే. సో 466 సీట్స్ అయితే కేవలం ఈఎస్ఐసి ఐపీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఓకేనా? సో ఇవి మెడికల్ కాలేజ్ సంబంధించి. అలాగే మనకి డెంటల్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే నర్సింగ్కి సంబంధించి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? మెడికల్, డెంటల్ అలాగే నర్సింగ్. అండ్ నెక్స్ట్ వీటిలో కట్ ఆఫ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అబ్జర్వ్ చేయండి. అన్రిజర్వ్డ్లో 550 మార్క్స్ కూడా ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో ఇవి మంచి కాలేజెస్. ఓకేనా? 550 మార్క్స్కి వచ్చింది. ఈడబ్ల్యూఎస్కి 533 మార్క్స్కి వచ్చింది. ఓబీసీకి 540 మార్క్స్ వరకు వచ్చింది. ఎస్సీకి 401 మార్క్స్ వరకు వచ్చింది. అండ్ ఎస్టీకి చూడండి 153 మార్క్స్ కూడా ఈఎస్ఐసి మెడికల్ కాలేజీలో వచ్చింది. సో మీరు ఈ 153 మార్క్స్ చూస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే చాలామందికి వీటి గురించి అవగాహన లేక అప్లై చేసుకోకపోవడం వల్ల సో అప్లై చేసుకున్న వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది. సో అందువల్ల ఈ 153 మార్క్స్ కూడా సీట్ వచ్చింది. సో ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. నెక్స్ట్ స్టూడెంట్స్, ఈ ఇయర్ కూడా మనం పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. ఎవరైతే ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో, జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు, లేదా మెడికల్ కాలేజ్లో మీరు జాయిన్ అయ్యేంత వరకు, మెడికలే కాదు బీడిఎస్ అండ్ ఆయుష్ కాలేజెస్కి కూడా సో మేము త్రూఅవుట్గా మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తాం. మీ యొక్క మార్క్స్ని, ర్యాంక్ని, కేటగిరీని, అలాగే మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని సో మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునేటప్పుడు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సో మీకు కాలేజెస్ ఒక ఆర్డర్
ఎలా పెట్టుకుంటే మీకు బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుందో సో ఆర్డర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఎలా పెట్టుకుంటారో కాలేజెస్ ఆర్డర్ అనేది, ప్రయారిటీ ఆర్డర్ అనేది అదే మీ యొక్క సీట్ అలాట్మెంట్ని డిసైడ్ చేస్తుంది. అలాగే మీ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి కానీ, రూల్స్కి సంబంధించి కానీ, సర్టిఫికేట్ సంబంధించి కానీ ఏం డౌట్ వచ్చినా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు. పర్సనల్ 1-to-1 కాల్స్ కూడా ఉంటాయి. అలాగే స్పెషల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఇలాగే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈఎస్ఐసి స్టార్ట్ అయింది, కొంచెం కేరళ కూడా స్టార్ట్ అయింది. అంటే కొన్ని మాకు తెలిసినవి కూడా మీతో షేర్ చేసుకుంటాము. ముఖ్యంగా ఆల్ ఇండియా కోటాకి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఇస్తాము. సో ఇంకా మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే ఉంటే వాటిని కూడా మాకు తెలుసుంటే మీకు షేర్ చేసుకుంటాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 3000 రూపీస్ త్రూ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం ద్వారా కానీ సెండ్ చేసిన తర్వాత అదే నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాము. నెక్స్ట్ మనం ఈ ఈఎస్ఐసి కోటా విషయానికి వస్తే, అసలు ఈ ఈఎస్ఐసి కోటాకి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే, సో ఈఎస్ఐసి అనేది ఒక ఆర్గనైజేషన్ లాంటిది. సో ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ లాంటిది. సో ఇది ఎవరి కోసం అంటే, ఎవరైతే పబ్లిక్ కంపెనీస్లో కానీ, ప్రైవేట్ కంపెనీస్లో కానీ వర్క్ చేస్తుంటారు కదా, సో వారి కోసం. అయితే మీరు పబ్లిక్ కంపెనీస్లో కానీ, ప్రైవేట్ కంపెనీస్లో కానీ వర్క్ చేస్తూ మీ యొక్క శాలరీ అనేది 20,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఈ విషయం మీకు కొన్ని వీడియోస్లో మీరు చూసిండరు, సో కొందరు మీకు చెప్పరు. సో ఇది ఇక్కడ మెయిన్ 20,000 కన్నా తక్కువ ఉండాలి. సో అలాగే ఒకవేళ మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీ శాలరీ అనేది 25,000 కన్నా తక్కువ ఉండాలి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే, మీరు పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్లో వర్క్ చేస్తూ మీ శాలరీ అనేది తక్కువ ఉంటే, సో మీరు కొంచెం అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఈఎస్ఐసి వాళ్ళకి పే చేస్తూ ఉంటారు. ఓకేనా? ఎందుకు పే చేస్తుంటారంటే, సో మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకోసం మీ కంపెనీ కానీ పే చేస్తుంది, లేకపోతే అందులో ఎంప్లాయీస్ కూడా పే చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, ఈఎస్ఐసి వాళ్ళకి ఈఎస్ఐసి కార్డ్ అని ఒకటి ఉంటుంది. ఈఎస్ఐసి పెన్షన్ కార్డ్ అని ఒక కార్డు ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే ఈఎస్ఐసి కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో ఇది ఇక్కడ మెయిన్ థింగ్. మీ పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్లో వర్క్ చేస్తూ మీ శాలరీ అనేది 20,000 కన్నా తక్కువ ఉండి, మీరు ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ కొంచెం అమౌంట్ ఈఎస్ఐసికి ఆటోమేటిక్గా మీ శాలరీ నుంచి కట్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈఎస్ఐసి కార్డు ఉంటుంది. ఆ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఆ కార్డు కూడా, ఈఎస్ఐసి కార్డు కూడా సో 30th సెప్టెంబర్ 2023 ముందరిది ఉండాలి. ఓకేనా? సో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ నీట్ 2024కి ఎలిజిబుల్ అవుతారు. సో అది కూడా నేను ఫ్యూచర్లో చూపిస్తాను. ఇది మెయిన్గా ఈఎస్ఐసి కోటా గురించి. అండ్ సో ఇప్పుడు మీరు ఈఎస్ఐసి ఎవరైతే కార్డు ఉంటుందో వాళ్ళు ఇప్పుడు ఈ వార్డ్ ఐపీ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. వార్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్ సర్టిఫికేట్. సో అది మీరు అప్లై చేసుకోవడానికి ఇప్పుడైతే డేట్ అనేది వచ్చేసింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 23rd మే వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఇష్యూడ్ సర్టిఫికేట్ మీద ఇష్యూడ్ డేట్ ఉంటుంది కదా, అది 27th మే లోపు ఉంటుంది. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మీకు ఇష్యూ చేస్తారు సర్టిఫికేట్. మీరు అప్లై చేసుకోవడం 23rd వరకు అప్లై చేసుకోవచ్చు. 23rd అనేది లాస్ట్ డేట్. అప్లై చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ డేట్ అనేది 27th మే లోపు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే ఈఎస్ఐసి కోటాకి ఒకవేళ మీ దగ్గర ఈఎస్ఐసి కార్డు ఉంటే, ఒకవేళ మీరు ఈ ఐపీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, సో ఒకవేళ మేల్ క్యాండిడేట్ అయితే వాళ్ళ యొక్క ఏజ్ అనేది 21 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో మీరు అనేది ఓకేనా, 21 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఈ 10th ఏప్రిల్ 2024 కన్నా మీరు కనుక పెట్టుకుంటే డేట్ అనేది, ఆ డేట్కి మీ యొక్క ఏజ్ అనేది 21 ఇయర్స్ దాటకూడదు మేల్ క్యాండిడేట్. ఓకేనా? అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఐపీ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫీమేల్ క్యాండిడేట్ అయితే మ్యారీ అవ్వకుండా ఉంటే ఫీమేల్ క్యాండిడేట్ ఎంత ఏజ్ అయినా సరే ఎలిజిబుల్ అవుతారు. అంటే నెక్స్ట్ మనకి ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో ఫీ చూస్తే
ఈ ఐపీ కోటా ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి 24,000 ఉంటుంది. సో మళ్ళీ ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి ఫీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఐపీ కోటా ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి 24,000 ఉంటుంది. అలాగే కాలేజ్ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 5,000 ఉంటుంది. అండ్ హాస్టల్స్ ఇవన్నీ ఫీ మళ్ళీ సపరేట్గా ఉంటుంది. హాస్టల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతే మీకు బాండ్ ఒకటి ఉంటుంది, సెక్యూరిటీ బాండ్. ఓకేనా, సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది. సర్వీస్ బాండ్ ఏంటంటే మీరు 1 ఇయర్ పనిచేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత సో వీళ్ళకి 1 ఇయర్ పనిచేయాల్సి ఉంటుంది. అది ఎంబీబీఎస్ తర్వాత అయినా మీరు పని చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు వాళ్ళకి ఒకటి ఇవ్వాలి. మేము ఈ డేట్ నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఎస్ తర్వాత అందరూ పీజీకి వెళ్ళిపోతారు కదా. సో పీజీ చేసిన తర్వాత అయినా మేము ఈ ఇయర్ ఇక్కడ ఒక 1 ఇయర్ పని చేస్తాము, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని మీరు వాళ్ళకి ఇవ్వాలి. సో దీనికి మీరు డబ్బులు కూడా కట్టాల్సి వస్తుంది. సర్వీస్ బాండ్కి 5 lakhs అమౌంట్ ఉంటుంది. మీరు వర్క్ చేయకపోతే 5 lakhs అనేది పోతుంది. సో ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సో ఈ బాండ్స్ కూడా ఉంటాయి ఎవ్రీ కాలేజ్లో. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోవాలనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఇన్ డీటెయిల్గా నేను మీకైతే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సో ఇంకా నార్మల్ ప్రొసీజర్ మీకు అర్థమైపోతుంది. మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో లింక్డ్ ఫోన్ నెంబర్ దాన్ని ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్ని అడ్మిట్ కార్డు, ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అఫిడవిట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అఫిడవిట్ కూడా ఈ పీడిఎఫ్లోనే ఉంది. సో ఇది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. అండ్ నేను చెప్పాను కదా, ఈఎస్ఐసి పెన్షన్ కార్డ్ అనేది 30th September 2023 లోపుదే ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఈ ఐపీ కోటా ద్వారా అప్లై చేసి మీకు కనుక సీట్ వచ్చిందనుకోండి, సో మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు సో ఈ సర్టిఫికెట్స్ అన్నీ అడుగుతారు. సో ఇందులో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో ఇది కూడా చూసుకోండి. అండ్ ఇది టోటల్గా ఈఎస్ఐసి కోటాకి సంబంధించి. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈఎస్ఐసి కోటా ఎవరి కోసం, ఏంటి, ఎంత కట్ ఆఫ్ ఉంది, కాలేజెస్ ఏంటివి అనేటివి మీకు ఇప్పుడు టోటల్లీ ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా. సో మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సో నేను చూపించిన నెంబర్కి అయితే పే చేసి మీరు జాయిన్ అయిపోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే సో కేవలం మేము లిమిటెడ్గానే మెంటర్షిప్ ఇస్తాము. ఎక్కువ మంది మళ్ళీ వస్తే మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఫస్ట్లీ ఎవరైతే 100 to 150 మెంబర్స్ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే మెంటర్షిప్ ఇస్తాము. ఇప్పుడైతే స్టార్ట్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. సో ఇది టోటల్గా ఈఎస్ఐసి కోటాకి సంబంధించి. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.